వైఎస్ఆర్సీపీ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మంటగలిపి శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేశారని, ఇదేం సంస్కృతి అని ఆయన నిలదీశారు. శ్రీహరి అరెస్ట్ మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పులను సైతం పోలీసులు పాటించడం లేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఒక సీనియర్ జర్నలిస్టుగా ఉన్నటువంటి గతంలో సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తారా? కనీస సమాచారం చెప్పరా? పోలీసులకి గుండాలకి తేడా ఏంటని అడుగుతా ఉన్నా. అసలు ఈ సంస్కృతి ఏంటని అడుగుతా ఉన్నాం. చివరికి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పూడి శ్రీహరి గారిని కూడా ఇవాళ అక్రమంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు. శ్రీహరి గారితో పాటు పక్కన ఒక మనిషి ఉంటే అతను బెదిరించేశారు, బలవంతంగా కారు దించేశారు. ఆయన ఒక పక్క తీసుకువెళ్ళిపోయారు, మరో పక్క ఇంటికి వెళ్ళి అక్రమంగా ఇంటిలో దూరి సోదా చేస్తూ ఉన్నారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నారు? అసలు పోలీసు వాళ్ళకి ఎవరిచ్చారు అసలు డ్రెస్సులు లేకుండా అరెస్ట్ చేయడం? సివిల్ డ్రెస్సుల్లో వచ్చి ఎవరు గుండాలా మీరు, లేకపోతే రౌడీలా? కనీసం పోలీసు వాళ్ళు ఆ డ్రెస్లో అన్న వచ్చి అరెస్ట్ చేయాలి కదా. అది కూడా చట్టవిరుద్ధమే. అది కూడా అనేక తీర్పులు చెప్తున్నాయి. ఇట్లాంటి పోలీసులు ఏదైనా సివిల్ డ్రెస్సులో ఇట్లా రావడం అనేది దుర్మార్గమైంది, అది తప్పుడు విధానము, అది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని స్పష్టంగా చెప్తున్నప్పటికీ వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చి రౌడీల్లాగా బిహేవ్ చేసి అరెస్ట్ చేయడం చాలా అప్రజాస్వామ్యం. అది కూడా వీటిల్లో ఇది ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఎవరికి ఇంటిమేట్ చేస్తున్నారో తెలియదు, లేకపోతే పోలీసులు చేస్తున్నారా, రౌడీలు వచ్చారా అని తెలియదు.